Hello everyone, good morning. Welcome to our channel Physics for AP. So we are in the season 3 doubt session for 10th class Andhra Pradesh state syllabus. So next month 14th మీకు ఎగ్జామ్. సో కాబట్టి ఎలా అయినా సరే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నారు. సో యాజ్ లైక్ తెలంగాణ, పాండిచ్చేరి ఇవంటే ఏంటంటే ఆల్రెడీ 10th క్లాస్ స్టూడెంట్స్ని పాస్ చేపించేసి నెక్స్ట్ గ్రేడ్కి ప్రమోట్ చేస్తారు, అంటే ఇంటర్మీడియట్కి ప్రమోట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రమోట్ చేసేదానికి లేదు. ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అండ్ ఆల్సో వీ విల్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అని చెప్పి క్లారిటీగా ఉన్నారు. సో కాబట్టి 10th క్లాస్కి మనం అన్ని విధాలుగా మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ వెల్కమ్ ఎవ్రీవన్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. అండ్ సాయి తేజ లైన్లో ఉన్నారు. ఇక్కడ మనకు సో ప్రీ పబ్లిక్ పేపర్లో నాకు 32nd క్వశ్చన్ ఏం రాయాలన్నారు. సో ఆ 32nd క్వశ్చన్ ఏది ఒకసారి ఆ క్వశ్చన్ టైప్ చేసి పంపించండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాయి తేజ. సో 32nd ఆ క్వశ్చన్ ఏదైతుందో ఆ క్వశ్చన్ ఒకసారి టైప్ చేయండి, పంపిస్తాను. లేదంటే ఆ క్వశ్చన్ని క్లిక్ చేసి నా ఫోన్ నెంబర్ వాట్సాప్ చేయండి. సో 9618304337 నా ఫోన్ నెంబర్. మీకు సో వాట్సాప్ చేసిన ఆ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాక్స్ మోడల్ ఉంది కాబట్టి ఒకసారి ఫోటో క్లిక్ చేసి వాట్సాప్ పంపించు. సో వాట్సాప్ ఆల్రెడీ రెడీగా ఉంది, నేను వాట్సాప్లో చూస్తాను. Faraday's law. Okay, so Faraday's law. ఓకే, సో Faraday's law అంటే ఏంటంటే సో మనం ఒక కాపర్ కాయిల్ తీసుకుంటాం. సో కాపర్ కాయిల్ని ఈ విధంగా రౌండ్ అప్ చేసాం. సో రౌండ్ అప్ చేసిన కాపర్ కాయిల్కి మనం ఏం కనెక్షన్ చేస్తామంటే ఒక గాల్వనోమీటర్కి కనెక్ట్ చేస్తాం. సో వి కనెక్టెడ్ టు ద గాల్వనోమీటర్. సో దిస్ ఇస్ ద గాల్వనోమీటర్. సో గాల్వనోమీటర్ మనం జీతో రిప్రజెంట్ చేస్తాం. నా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గాల్వనోమీటర్? సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది గాల్వనోమీటర్? గాల్వనోమీటర్ యొక్క యూజ్ అనేది ఏంటంటే టు డిటెక్ట్ ద కరెంట్ ఏంటి అనేది డిటెక్ట్ చేయడం కోసము మనం ఇక్కడ గాల్వనోమీటర్ అనేది యూజ్ చేస్తాం. సో క్లారిటీ లేదు, ఒకసారి సాయి తేజ్ ఒకసారి మీ నెట్ కనెక్షన్ చూసుకోండి ఒకసారి. సో నెట్ కనెక్షన్ చూసుకోండి. దానికి మీకు ఇక్కడ మేము యూజ్ చేసేది 720 పిక్సెల్స్, 720 పిక్సెల్ కాబట్టి మీకు ఇక్కడ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఒకసారి మీ నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండి. ఆర్ అదర్వైజ్ ఆప్షన్స్ పిక్సెల్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే మీకు అక్కడ 144 to 240 సో ఇలాంటి ఆప్షన్స్ 360 ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి ఆ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుందా? మీకు చెప్పేటువంటి మ్యాటర్ ఏదైతే వైట్ బోర్డ్ పైన మీకు క్లియర్ కనిపిస్తుందంటే ఎస్ అని టైప్ చేయండి. ఎస్, హాయ్ దుర్గా ప్రసాద్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మీకోసం వెయిట్ చేస్తున్నాను. సో సాయి తేజ క్వశ్చన్ అడిగారు. సో ఏంటంటే Faraday's law ఎక్స్ప్లెయిన్ చేయమని. సో ఇది ఒక కాపర్ కాయిల్. సో దీనికి మనం గాల్వనోమీటర్ కనెక్ట్ చేస్తాం. సో గాల్వనోమీటర్ యొక్క యూజ్ అంటే టు డిటెక్ట్ ద
కరెంట్ ఉందో లేదో డిటెక్ట్ చేయడం కోసం. జస్ట్ లైక్ ఐ వర్క్ యాజ్ ఎ టెస్టర్. ఒక టెస్టర్ ఎలా ఉంటుందో వర్కింగ్ ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా గాలోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ కరెంట్. అండ్ ఇందులో ఏం చేస్తామంటే ఒక బార్ మ్యాగ్నెట్ ఇన్సర్ట్ చేస్తాం. సో నార్త్ పోల్ లేదా ఏదో ఒక పోల్తో ఉన్నటువంటి ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుని ఈ కాయిల్ లోపల ఇన్సర్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే కాయిల్ లోపల ఇన్సర్ట్ చేస్తామో కాయిల్ లోపల ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఉండేటువంటి మ్యాగ్నెటిక్ లైన్స్, అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదవుతుందో అది ఈ కాపర్ కాయిల్కు తగులుతుంది, లింకప్ ఉంటుంది. తగిలిన వెంటనే ఈ కాపర్ కాయిల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే మోషన్లో రావడం మొదలు పెడతాయి. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే ఇందులో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ను మూవ్ అయ్యే విధంగా చేస్తుంది అనమాట. మూవ్ అయ్యే విధంగా చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయో ఆటోమేటిక్గా గాలోమీటర్లో మనకు డిటెక్షన్ అనేది చూపిస్తుంది. సో ఫారడేస్ లా ఏం చెప్పుకుందంటే వెన్ ఎవర్ దేర్ ఈస్ కంటిన్యూయస్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఈ లైన్స్ అనమాట. ఓకేనా, ఈ లైన్స్ అనేటివి ఈ సర్టన్ ఏరియాలో కంటిన్యూస్గా ఏమన్నా చేంజ్ అవుతుండాలి. సో అలాగే మనం ఇలాగే పట్టుకున్నాం అనుకోండి, సో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు, కాన్స్టెంట్గా ఉండదు. సో ఏం చేయాలంటే మనం కాన్స్టెంట్గా మూవ్ చేస్తూ ఉండాలి. సో కాన్స్టెంట్గా మూవ్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆ వేరియేషన్స్ వస్తాయి, చేంజెస్ వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ కాయిల్ ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి అనమాట. ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం అంటే జస్ట్ లైక్ కరెంట్ ప్రొడ్యూస్ అవడమే. సో మనకు whenever there is a continuous change in magnetic flux లో కంటిన్యూస్ గా చేంజింగ్ అనేది ఉండాలి. there produces induced EMF. ఇండ్యూస్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ ఉంది, దాన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ఓకే, దాన్ని ఎలక్ట్రోమోటివ్ జస్ట్ లైక్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా అంటున్నామో జస్ట్ లైక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఓకే, ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్ కూడా చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఫర్ ఫారడేస్ లా. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో కంటిన్యూస్ చేంజెస్ కనుక ఉంటే దెన్ దేర్ ప్రొడ్యూసెస్ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఏంటంటే మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దీని ఈక్వేషన్ రూపంలో ఎలా చెప్పుకుంటే ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఫైవ్ బై డెల్టా టీ. సో డెల్టా ఫైవ్ బై డెల్టా టీ అని చెప్పుకుంటాం. దట్ ఈస్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఫైవ్ బై డెల్టా టీ. సో మనకి ఏం యాడ్ చేస్తామంటే ఎన్ అనేది యాడ్ చేస్తాం. సో ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్న్స్. మనం తీసుకునే కాయిల్ అనేది ఒక టర్న్ లేదా 2 టర్న్స్, అంటే మనం ఇలా చుడతాం కదా, ఇలా చుట్టేటప్పుడు ఒక చుట్టు 2 చుట్టు అని చెప్పి అంటాం. సో ఈ నెంబర్ వేస్తే ఇన్ని చుట్లు అయితే చుడతామో అంత ఎక్కువ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం ఈ విధంగా మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేస్తాం. ఇది దాని యొక్క డయాగ్రామ్, ఇది ఫారడేస్ లా యొక్క స్టేట్మెంట్. ఐ థింక్ సాయి తేజ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇజ్ ఇట్ క్లియర్ సాయి తేజ? ఎలక్ట్రిక్ మోటార్ ఎక్స్పెన్సెస్. ఎలక్ట్రిక్ మోటార్ ఏంటంటే మీకు తెలుగు వర్షన్ వీడియో చేశాను. సో తెలుగు వర్షన్ వీడియోలో చేసినప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలక్ట్రిక్ మోటార్ జస్ట్ సింపుల్గా ఇక్కడ ఒక డయాగ్రామెటిక్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలక్ట్రిక్ మోటార్ ఫస్ట్ మనం ఏం రాస్తామంటే డెఫినేషన్ రాస్తాం. సో డెఫినేషన్ ఎలక్ట్రిక్ మోటార్లో ఎలక్ట్రిక్, ఈ ఫర్ ఎలక్ట్రిక్, ఎం ఫర్ మోటార్. సో డెఫినేషన్ ఇక్కడే ఉంది. మనకు ఎలక్ట్రిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్ని మనం ఎలక్ట్రిక్ మోటార్ అని చెప్పుకుంటాం. ఓకే, ఫస్ట్ మనం ఏం రాయాలంటే ఎలక్ట్రిక్ మోటార్లో రాయాల్సినటువంటిది ఏంటంటే డెఫినేషన్. ఓకే, డెఫినేషన్ రాస్తాం. సెకండ్ ఏంటంటే ప్రిన్సిపల్. ఇది ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది అంటారు. ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుందంటే మనకు రైట్ హ్యాండ్ రూల్ పైన బేస్ చేసుకుంటాం. సో మనం రైట్ హ్యాండ్ రూల్ తీసుకుంటాం అనుకోండి. సో రైట్ హ్యాండ్ రూల్ బేస్ చేసుకుని చెప్తాం. సో రైట్ హ్యాండ్ రూల్లో మిడిల్ ఫింగర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గాను, ద ఫోర్ ఫింగర్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ అండ్ ది థంబ్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద
ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఈ రెండు ఎలా ఉండాలంటే పర్పెండిక్యులర్ ఉండాలి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కరెంటు ఈ రెండు పర్పెండిక్యులర్ ఉండాలి. దీనికి ఈ ఫోర్స్ పర్పెండిక్యులర్ అనమాట. సో దీనినే మనం రైట్ హ్యాండ్ రూల్ అని చెప్పుకుంటాం. ఓకే, ఆ స్టేట్మెంట్ రైట్ హ్యాండ్ రూల్ యొక్క స్టేట్మెంట్ రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ అంటే ఇందులో ఏమేమి ఉంటాయి అనేది రాయాలి. ఓకే, సో ఇందులో ఏమేమి ఉంటాయంటే 2 బార్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, 2 పోల్స్ అనేటువంటి మ్యాగ్నెట్స్ విచ్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. 2 స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ఆఫ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఫేసింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. సో ఈ విధంగా ఎదురుగా ఉంటాయి. అండ్ వీ హ్యావ్ ఎ రెక్టాంగులర్ ఆర్మేచర్ ఇన్ బిట్వీన్ దెమ్. ఒక రెక్టాంగులర్ ఆర్మేచర్ దాని లేదా రెక్టాంగులర్ కాయిల్ కానీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ కాపర్, సమ్ ఏదో ఒకటి, అంటే మెయిన్గా మనం యూజ్ చేసేది కాపర్ అనమాట. ఓకే, సో ABCD. సో ABCD అనేటువంటి ఒక రెక్టాంగులర్ కాయిల్ని ఆర్మేచర్ని తీసుకున్నాం. సో వీ ప్లేస్ దిస్ రెక్టాంగులర్ ఆర్మేచర్ ఇన్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నార్త్ అండ్ సౌత్ పోల్ బార్ మ్యాగ్నెట్స్ ప్లేస్ చేస్తాం. ఓకే, అంటే మ్యాగ్నెట్స్లో ప్లేస్ చేసిన తర్వాత నౌ we place ABCD coil into the magnetic field. Next, the armature is been connected to the slip rings. These are been connected to the slip rings. So slip rings C1 and C2. Okay, వీటిని స్లిప్ రింగ్స్ ఆర్ కామ్యుటేటర్స్ కూడా అంటారు, వాటికి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్, ఈ స్లిప్ రింగ్స్ అనేటివి దేన్ని కనెక్ట్ చేస్తాం అంటే మళ్ళీ కార్బన్ బ్రషెస్కి కనెక్ట్ చేస్తాం. కార్బన్ బ్రషెస్ B1 అండ్ B2 కనెక్ట్ చేస్తాం. అండ్ దిస్ B1 B2 ఈజ్ కనెక్టెడ్ టు ద పవర్ సోర్స్, ప్లస్ మైనస్ పవర్ సోర్స్కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కరెంటు పాజిటివ్ నుంచి నెగిటివ్కి ట్రావెల్ అవుతుంది. సో పాజిటివ్ నుంచి నెగిటివ్ ట్రావెల్ అయినప్పుడు A to B ట్రావెల్ అవుతుంది, B to C, C to D ఇలా ట్రావెల్ అవుతుంది అన్నమాట. అయితే ఎప్పుడైతే కరెంట్ A to B ట్రావెల్ అవుతుందో A to B ట్రావెల్ అయినప్పుడు మనకు అక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది A to B వెళ్ళినప్పుడు మనం రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తాం. రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసినప్పుడు ఫోర్ ఫింగర్ని చూపుడు వేలు అంటాం. దీనిని మనం ఇన్ ది ప్లేస్ ఆఫ్ కరెంట్ ఏ డైరెక్షన్ వెళ్తుందో ఆ డైరెక్షన్లో ప్లేస్ చేస్తాం. ఓకే, సో చూడండి ఈ డైరెక్షన్ రెండు సేమ్ అయింది. నెక్స్ట్, మిడిల్ ఫింగర్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే నార్త్ నుంచి సౌత్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అవుతుంది. సో నార్త్ టు సౌత్ ఈ మిడిల్ ఫింగర్ని అలా ప్లేస్ చేస్తాం. సరిపోయింది చూడండి ఒకసారి. కరెంటు అప్వర్డ్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ టు సౌత్ డైరెక్షన్. ఇప్పుడు మీ తంబు ఓపెన్ చేయండి. సో తంబు మీకు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే దీనిని ఇలా ప్లేస్ చేస్తే మనకు కరెంట్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే ఇన్సైడ్కి వెళ్తుంది. సో కాబట్టి A to D పైన యాక్ట్ చేసిన ఫోర్సు డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, AB ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుందంటే డౌన్వర్డ్ డైరెక్షన్. నెక్స్ట్, B to C ఎటువంటి ఫోర్స్ అనేది ఉండదు, ఎందుకంటే బోత్ ఆర్ ప్యారల్ టు ఈచ్ అదర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ బోత్ ఆర్ ప్యారల్ టు ఈచ్ అదర్. అప్పుడు అక్కడ ఫోర్స్ ఏమవుతుందంటే 0. సో దానిపైన ఎటువంటి ఫోర్స్ అనేది ఉండదు. నెక్స్ట్, C to D ఈసారి కిందికి వచ్చింది. సో కిందికి వచ్చినప్పుడు మీ హ్యాండ్ రివర్స్ చేసుకోండి. సో ఇలా చూసినట్టయితే మీ యొక్క ఫోర్ ఫింగర్ని డౌన్గా రిప్రజెంట్ చేయండి అండ్ మిడిల్ ఫింగర్ని అటుపక్క రిప్రజెంట్ చేయండి. సో మీకు ఇలా వస్తుంది. సో అంటే మీకు ఫోర్స్ ఎలా అవుతుందంటే అప్వర్డ్కి వచ్చేస్తుంది. CD దగ్గర వర్క్ అయ్యే ఫోర్స్ అప్వర్డ్. సో CD ఫోర్స్ విచ్ ఈజ్ ఇన్ అప్వర్డ్. ఇప్పుడు చూడండి, AB డౌన్వర్డ్, CD డౌన్వర్డ్. ఈ రెండింటి మధ్య ఆపోజిట్ ఫోర్సెస్ వర్క్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు కాయిల్ ఏమవుతుందంటే ఇలా రొటేట్ అవుతుంది. సో ఇది ఎక్కడికి వెళ్తుందంటే అప్వర్డ్కి వెళ్తుంది, ఇది డౌన్వర్డ్కి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే కాయిల్ ఇలా రొటేట్ అవుతుంది అనమాట. సో ఇలా రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఈ విధంగా ఎలక్ట్రిక్ మోటార్ అనేది వర్క్ అవుతుంది. మరి మనకి ఇక్కడ ఉన్నటువంటి స్లిప్ రింగ్స్ C1 C2 అనేది రింగ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసినప్పుడు C1 C2 ద రింగ్స్ దట్ ఈస్ ద స్లిప్ రింగ్స్ ఆర్ యూజ్డ్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడం కోసం మనం ఇక్కడ యూజ్ చేస్తాం.
ఒకవేళ కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవ్వలేదు అనుకోండి, కాయిల్ మనకు కంటిన్యూగా రొటేట్ అవ్వదు. అంటే ఇలా రొటేట్ అవుతుంది. ఫస్ట్ ఇలా తిరుగుతుంది కదా, ఫస్ట్ ఇలా తిరుగుతుంది, హాఫ్ రొటేషన్ అయిపోయింది. తిరిగి మళ్ళీ కాయిల్ కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవ్వకపోతే తిరిగి మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. సో ఈ విధంగా కంటిన్యూస్గా ముందుకి వెనక్కి కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మనకు కరెంట్ డైరెక్షన్ చేంజ్ అయితే బై యూజింగ్ ఆఫ్ స్లిప్ రింగ్ C1 C2 కరెంట్ డైరెక్షన్ చేంజ్ అయితే అప్పుడు ఈ కాయిల్ కంటిన్యూగా రొటేషన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా కంటిన్యూగా రొటేట్, జస్ట్ లైక్ ఫ్యాన్ ఏ విధంగా అయితే తిరుగుతుందో అదనమాట. సో దట్ ఈస్ యూజ్ ఆఫ్ ద slip ring C1 C2. So they are used to change the direction of current, and the coil rotates in a complete rotation. సో అది ఏ డైరెక్షన్ వెళ్తుందంటే మనకి ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మనకి ఇచ్చినటువంటి కరెంట్ డైరెక్షన్ ఈ యొక్క కరెంట్ డైరెక్షన్ తో పోల్చుకుంటే మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మీరు రాయాల్సింది డెఫినేషన్, సెకండ్ ప్రిన్సిపల్, దట్ ఈస్ రైట్ హ్యాండ్ రూల్, ఒక స్టేట్మెంట్ రాయండి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ మనకు నార్త్ సౌత్ పోల్స్ ఫేసింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఒక రెక్టాంగులర్ ఆర్మేచర్ అందులో మిడిల్లో ప్లేస్ చేసాం. దే ఆర్ కనెక్టెడ్ టు C1 C2 రింగ్స్ కనెక్ట్ చేసాం. వాటిని మళ్ళీ B1 B2 కార్బన్ బ్రషెస్తో కనెక్ట్ చేస్తాం. కార్బన్ బ్రషెస్ నుంచి పవర్ సోర్స్కి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి వర్కింగ్. సో వర్కింగ్ వచ్చేసరికి ఏం చేస్తాం, వెన్ ద కరెంట్ ఈస్ పాస్డ్ విత్ ద కాయిల్, ద కరెంట్ పాసెస్ ఫ్రమ్ A to B, B to C, C to D. So when current passes from A to B, a force, magnetic force is created and AB acts downward, కిందికి యాక్ట్ అవుతుంది. And C to D, BC దగ్గర ఎటువంటి ఫోర్స్, there is no force in BC. And C to D, the force, the magnetic force which acts in upward direction. So the resultant of these opposite forces, it rotates continuously. అంటే ఇలా రొటేట్ అవుతుంది అనమాట. సో it rotates అంటాం. Now the use of this slip ring C1 C2 use is to change the direction of the current. Okay, if we change the direction of the current, then the coil rotates continuously. But if we won't change the direction of current, మన కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవ్వకపోతే, చేంజ్ చేయకపోతే కాయిల్ కంటిన్యూగా రొటేట్ అవ్వదు. ప్రతి ఒక్క హాఫ్ రొటేషన్కి ఇలా ముందుకు వెనక్కి తిరుగుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద కంప్లీట్ వర్కింగ్ మోడల్ ఆఫ్ అ ఎలక్ట్రిక్ మోటార్. ఓకే, సో ఐ థింక్ దుర్గా ప్రసాద్ మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటే, హౌ డూ ఐ రైట్ ఎలక్ట్రిక్ మోటార్. సో ఎలక్ట్రిక్ మోటార్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ అలాంగ్ విత్ డయాగ్రామ్ లెసన్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఎస్, సో సాయి తేజ మనకు ఒక క్వశ్చన్ పంపించారు వాట్సాప్ ద్వారా. సో ఇది ప్రీ ఫైనల్ అడిగినటువంటి క్వశ్చన్. సో fill in the blanks using a given information in the above. సో fill in the blanks చేయమన్నారు. సో ఏంటి అనేది ఒకసారి రాద్దాం ఇక్కడ. సో ఎలక్ట్రాన్ ఎంటరింగ్, నెక్స్ట్ ప్రిన్సిపల్ క్వాంటం నంబర్, యాంగులర్ మొమెంటం క్వాంటం నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ అండ్ స్పిన్ క్వాంటం నంబర్ 3s ని ఇచ్చారు. ఓకే, ఫస్ట్ దాంట్లో 3s1 ఇచ్చారు, సెకండ్, థర్డ్, ఫోర్త్. ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ ఇక్కడ 2 and magnetic quantum number as -1. Next, angular quantum number as 3. లాస్ట్లో 5s1. ఓకే, సో ఈ విధంగా మీకు ప్రీ ఫైనల్లో పబ్లిక్ పేపర్లో అంటే గవర్నమెంట్ ప్రీ ఫైనల్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్. సో దీనికి మనం ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చిన తర్వాత వాటి యొక్క ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్స్ ఎలా రాయాలని చూద్దాం. సో వెరీ ఈజీ, వెరీ సింపుల్. ఇక్కడ మనం పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇది ఎలా రాస్తాం అనేది ఒకసారి చూడండి. మనకు 3s1 అనేది ఉంది. ఓకే, సో 3s1 అంటే మనకు
సోడియం వస్తుంది. సో సోడియం పక్కన పెట్టండి. లాస్ట్లో ఏముంది మనకి ఇక్కడ 3s1 అవునా. సో 3s1లో నంబర్ ఏదైతే ఉందో అంటే 3 నంబర్ ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, సో అది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ 3 అనేటువంటి నెంబర్ ఉంది కాబట్టి 3 అనే నెంబర్ దేని కిందకి వెళ్తుందంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 3కి వెళ్ళిపోతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఎస్ ఆర్బిటాల్కి ఈ యాంగులర్ మూమెంటం క్వాంటం నెంబర్ ఏమవుతుంది? సో మనకు ఎస్ పి డి ఎఫ్ అనేటువంటి 4 సబ్ ఆర్బిటాల్స్ అంటే ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఈ 4 ఆర్బిటాల్స్కి ఎల్ వాల్యూ ఎస్కి 0, పికి 1, డికి 2, ఎఫ్కి 3 అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఉండేది ఏంటి? ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ ఏంటి? 0. సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే 0 రాస్తాం. ఓకే, అండ్ ఎంఎల్ అంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్కి ఎస్ 0 అయితే దీని కూడా ఏమవుతుందంటే 0నే అవుతుంది. ఓకే, సో మీకు ఒక చిన్న టేబుల్ గీస్తాను, అది మీకు అర్థమైపోతుంది. సో ఎస్ పి డి ఎఫ్. సో దీనికి ఎల్ వాల్యూ అండ్ ఎంఎల్ వాల్యూ ఏమవుతుంది చూడండి. ఎస్కి ఎల్ వాల్యూ 0, పికి 1, డికి 2, ఎఫ్కి 3. వాటి యొక్క రెస్పెక్టివ్ ఎంఎల్ వాల్యూస్ ఏమవుతాయంటే ఎస్ 0 కాబట్టి ఇది కూడా 0గానే ఉంటుంది. ఓకే, P1 కాబట్టి దీని యొక్క వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే -1 0 1 -1 0 1. ఓకే, అండ్ డికి 2 అప్పుడు దీనికి వాల్యూస్ ఏమవుతాయి? -2 నుంచి +2 స్టార్ట్ అంటే -2 -1 0 1 అండ్ 2. అండ్ ఎఫ్కి 3 కదా, సో దీనికి ఏమొస్తుందంటే -3 -2 -1 0 1 2 అండ్ 3. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని దాంట్లో -1 ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. -1 ఇచ్చినా కూడా అది -1 to +1 అని అర్థం ఇక్కడ. కానీ ఇక్కడ -1 ఇవ్వకూడదు, -1 అని ఇవ్వకూడదు, జస్ట్ -1 to 1 అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో 3s1 మనకు ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 3, మ్యాగ్నెటిక్ యాంగులర్ మూమెంటం క్వాంటం నెంబర్ 0, ఎంఎల్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ కూడా 0, అండ్ ఎంఎస్ ఏమవుతుందంటే ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి +12 అనేది రాస్తాం. ఓకే, నెక్స్ట్కి వచ్చేసరికి మనకు ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 2 ఇచ్చేశారు. సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 2 సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 2 ఇచ్చారు. ఎల్ వాల్యూ ఇవ్వలేదు, ఇంకా -1 ఇచ్చారు. సో -1 అంటే దేనికి సంబంధించింది? పి ఆర్బిటల్ కాబట్టి ఇక్కడ మనం పి అనేది ఇచ్చేసుకుంటాం. ఓకే, పి అనేది ఇచ్చేసుకుంటాం. నెక్స్ట్ -1 ఇచ్చేస్తారు. -1 అంటే మనకి ఇక్కడ 3 ఆర్బిటల్స్ ఉంటాయి. పికి 3 బాక్సెస్ వస్తాయి, అవునా. ఒకటి పిఎక్స్, ఒకటి పివై, ఒకటి పిజెడ్. అంటే -1 0 1. అక్కడ -1 ఇచ్చారంటే అది ఎక్కడ ఉంటుందంటే పిఎక్స్ అంటే పి ఆర్బిటల్స్లో ఫస్ట్ దాంట్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఒకటే ఇచ్చారంటే అందులో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఒకటి 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చారనుకో, 2 ఎలక్ట్రాన్స్ ఇస్తే మీకు ఇక్కడ ఇచ్చే ఇంకొకటి పక్కన 0 అనేది యాడ్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇక్కడ -1 ఇచ్చారంటే అది దట్ బిలాంగ్స్ టు ఫస్ట్ ఆర్బిటల్. అందులో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఒకటి ఉంటుంది కాబట్టి సో వి రైట్ ఇట్ యాస్ +12. ఇక్కడ +12 అనేది రాస్తాం. సో ఓవరాల్గా ఇప్పుడు మీరు కంబైన్ చేస్తే 2p నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 రాస్తాం. ఇక్కడ 1 రాస్తాం. నెక్స్ట్ థర్డ్గా వచ్చేసరికి ఇక్కడ ఎల్ వాల్యూ 3 ఇచ్చేసారు. సో ఎల్ వాల్యూ 3 ఇచ్చారంటే సో ఎల్ వాల్యూ ఈస్ 3. యాంగులర్ మూమెంటం ఎల్ వాల్యూ ఈస్ 3 ఇచ్చారు. సో ఎల్ వాల్యూ 3 ఇచ్చారంటే అది దేనికి సంబంధించిందంటే ఎఫ్ ఆర్బిటల్ సంబంధించింది. ఓకే, సో ఎల్ వాల్యూ 3 ఇచ్చారంటే అది దేనికి సంబంధించిందంటే ఎఫ్ ఆర్బిటల్ సంబంధించింది. సో ఎఫ్ ఆర్బిటల్ అంటే మనకు ఖచ్చితంగా ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఇది ఇవ్వాలి. సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్స్లో మనకు ఎఫ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 4 నుంచి స్టార్ట్ అవుతుంది, 4 and 5 స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దీనికి ఇక్కడ మనకు క్లారిటీ ఆన్సర్ అనేది లేదు మనకు ఇక్కడ. సో 3 ఉంది,
సో ఇది దేనికి సంబంధించిందంటే ఎఫ్ ఆర్బిటాల్. ఓకే, ఎఫ్ ఆర్బిటాల్. ఇప్పుడు దీనికి ఎలక్ట్రాన్ ఎంటరింగ్ ఆర్బిటాల్ అంటే ఎఫ్ ఆర్బిటాల్ ఎక్కడ ఎంటర్ అవుతుందంటే మనకు 4లో ఎంటర్ అవుతుంది. అంటే ఫోర్త్ ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది. సో ఫోర్త్ ఆర్బిటాల్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే 4F అనేది రాస్తాం. 4F అనేది రాస్తాం. ఎందుకంటే 3 అనేది ఎఫ్ ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే 4లో ఎంటర్ అవుతుంది. మీరు మాయిలర్ చార్ట్లో కనుక చూసినట్లయితే ఎఫ్ ఆర్బిటాల్ ఫస్ట్ దేంట్లో ఎంటర్ అవుతుందంటే F4లో ఎంటర్ అవుతుంది. ఓకే, సో F that is 3 and ఫోర్త్ ఆర్బిటల్ ఎంటర్ అవుతుంది కాబట్టి 4F. సో ఇక్కడ ఎంఎల్ వాల్యూస్, ఇక్కడ ఎంఎల్ వాల్యూ అనేది మనకి ఇక్కడ స్పెసిఫై చేయలేదు కాబట్టి సో జస్ట్ లైక్ ఎంటరింగ్ అంటే జస్ట్ స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ మనకి ఎఫ్ ఆర్బిటాల్ ఎక్కడ ఎంటర్ అవుతుందంటే -3లో ఎంటర్ అవుతుంది. సో కాబట్టి దీనికి ఏం రాస్తామంటే మనం -3 రాస్తాం. జస్ట్ ఎంటర్ అవుతుంది కాబట్టి -3, ఎందుకంటే ఫస్ట్ దీంట్లోనే వెళ్తుంది. ఫస్ట్ -3కి వెళ్తుంది, మళ్ళీ -2 -1 0 1 2 3, మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అవ్వడానికి మళ్ళీ -3 -2 -1 0 1 2 3 ఇలా ఫామ్ అవుతుంది. ఒకే ఒక ఎలక్ట్రాన్ కాబట్టి ప్లస్ ఆఫ్ రాస్తాం. సో 4F1 ఈ విధంగా 4F1 అనేది రాస్తాం. అండ్ లాస్ట్కి వచ్చేసరికి 5S1 జస్ట్ సేమ్ యాజ్ ఈ విధంగా ఎలా అయితే రాస్తామో 5 0 0 ప్లస్ ఆఫ్ అని రాస్తాం. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇక్కడ ఈ థర్డ్ దాంట్లో 4F1 ఎలా వస్తుందంటే మనకు 3 ఎల్ వాల్యూ 3 అంటే అది ఎఫ్. ఈ ఎఫ్ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఫోర్త్ ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది. ఫోర్త్ ఆర్బిట్లో ఎంటర్ అవుతుంది కాబట్టి ఫోర్త్ ఆర్బిట్లో ఫిఫ్త్ ఆర్బిట్లో రెండు ఉంటాయి. అయితే ఫస్ట్ ఎక్కడ ఎంటర్ అవుతుందంటే ఫోర్త్ ఆర్బిట్ కాబట్టి 4 రాస్తాం. ఇప్పుడు రెండింటిని కంబైన్ చేస్తే 4F అనేది ఫామ్ అయింది. ఈ 4F ఆర్బిటాల్లో ఫస్ట్ ఎందులో ఎంటర్ అవుతుంది? -3లోకి ఎంటర్ అవుతుంది. దాని తర్వాత -2లోకి ఎంటర్ అవుతుంది. జస్ట్ లైక్ మనం ఈ విధంగా మన పి ఆర్బిటాల్లో ఫస్ట్ PXలో ఎంటర్ అవుతుంది, అంటే -1లో ఎంటర్ అవుతుంది. అందుకే ఇక్కడ మనం -1 ఉండింది. సేమ్ ఇక్కడ కూడా అయితే సేమ్ -3లో ఎంటర్ అవుతుంది కాబట్టి -3, ఒక ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్ హాఫ్ రాస్తాము. సో 4F1 అని రాస్తాం. సో ఇది సాయి తేజ అడిగారు. సో సాయి తేజ మీరు అడిగినటువంటి డౌట్ మీకు క్లారిటీ వచ్చిందా? ఒకసారి జస్ట్ ఏం లేదు, మీరు ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్స్లో 3 అనేది ఏంటంటే ఈ ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఫస్ట్, ఎస్ అనేది ఏంటంటే మనకు ఈ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్. నెక్స్ట్ ఈ ఎల్ వాల్యూస్ బేస్ చేసుకుని ఎంఎల్ వాల్యూస్ ఇక్కడ మీకు ఇచ్చేసాను. అండ్ ఎంఎస్ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకుని ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ అనేది రాస్తాం. సో ఒక ఎలక్ట్రాన్ కనుకుంటే మనం ప్లస్ హాఫ్ అనేది రాస్తాం. 2 ఎలక్ట్రాన్స్ కనుకుంటే మనం ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్ అనేది ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ మిలికన్ రూల్ అండ్ రైట్ మిలికన్ రూల్ టు ద ఫైండ్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎలిమెంట్. సో మిలికన్ రూల్ అనేది ఇట్ ఈస్ ద ఫార్ములా ఉంది మనకు మిలికన్ రూల్కి. సో ఏంటంటే అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2గా ఇచ్చేస్తాం మనం మిలికన్ రూల్లో. సో మిలికన్ రూల్ ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటే నెగిటివిటీ రావడానికి యొక్క టెండెన్సీ అంటే వాటి యొక్క ప్రభావం, దానినే మనం ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. సో మీకు ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో సాయి తేజ అడిగినట్లు మన అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇవి గ్రూప్స్లోను పీరియడ్స్లో టాప్ టు బాటమ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలా డిక్రీజ్ అవుతుంది, అండ్ లెఫ్ట్ టు రైట్ పీరియడ్స్లో ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలా డిక్రీజ్ అవుతుంది మీకు అక్కడ ఈరోజు వీడియోలో మీకు అప్లోడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకు మిలికన్ రూల్ అనేది ఏం చెప్తుందంటే అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2 చేరే దానిని మనం ఒక ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్. అంటే మనకు వాల్యూస్ ఉన్నాయి కదా ఎలక్ట్రాన్ నెగిటివిటీ వాల్యూస్, సమ్ 4.0 2.1 అనే సమ్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఉన్నాయి మీ టెక్స్ట్ బుక్లో కనుక చూస్తే. ఆ నెగిటివిటీ వాల్యూస్ రావడం కోసం వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసము ఈ ఫార్ములాని యూజ్ చేస్తాను. మిలికన్ అనే వ్యక్తి ఈ ఫార్ములాని ఇంట్రొడ్యూస్ చేస్తారు అనమాట. టు ఫైండ్ ద ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ దట్ ఈస్ నథింగ్ బట్ ద యావరేజ్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2. సో అయనైజేషన్ ఎనర్జీ ఏంటంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్, ద ఎనర్జీ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ద ఎనర్జీ విచ్ ఈస్ రిలీజ్డ్ వెన్ ఎలక్ట్రాన్ ఈస్ యాడెడ్. ఆ రెండింటిని ఎనర్జీస్ బై 2 చేస్తే మనకు ఎలక్ట్రోనెగటివిటీ యొక్క వాల్యూ వస్తుంది. దీనినే మనం మిలికన్ రూల్ అని చెప్పుకుంటాం.
సార్ P ఈజ్ ఈక్వల్స్ టు 8. ఎస్ ఒకరు ఇంతకుముందు పవర్కి యూనిట్స్ అడిగారు. సో ఎవరంటే someone asked the yes రవికిరణ్ అడిగారు. రవికిరణ్ ఎంటర్ అయ్యాడు. ఎస్ థ్యాంక్ యూ రవికిరణ్. సారీ నేను చూసుకోలేదు ఇంతవరకు. సో రవికిరణ్ మీరు అడిగిన డౌట్ ఏంటంటే క్యాన్ యూ సే యూనిట్స్ ఆఫ్ పవర్, పవర్కి యూనిట్స్ ఏంటి? సో పవర్ మనకు ఏం రాస్తామంటే వర్క్ డన్ బై టైం అని చెప్పి రాస్తాం. వర్క్ డన్ బై టైం అని చేస్తాం. కానీ ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ కరెంట్ దగ్గరకు వచ్చేసరికి పవర్ యొక్క యూనిట్స్ ఏంటంటే P ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ I. ఇది ఫార్ములా. మనకు పవర్కి V ఇంటూ I అనేది రాస్తాం. సో P ఈక్వల్స్ టు V ఇంటూ I. సో దీనినే మనం V ఈజ్ ఈక్వల్స్ టు I అనేటువంటి ఓమ్స్ లా ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఇదే ఫార్ములా ఏమవుతుంది? I స్క్వేర్ R అనేది ఫార్మ్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా I ఈజ్ ఈక్వల్స్ టు V బై R. ఈ I ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక ఫార్ములా వస్తుంది. P ఈజ్ ఈక్వల్స్ టు V స్క్వేర్ బై R అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మనకు ఓవరాల్గా యూనిట్స్, పవర్ యొక్క యూనిట్స్ ఏమవుతుందంటే మనకు పవర్ యొక్క యూనిట్స్ ఏమొస్తుందంటే వాట్స్ అని చెప్పుకుంటాం. సో వాట్ అనేది ఏంటంటే పవర్ యొక్క యూనిట్స్. ఇది ఎలా వస్తుందంటే వర్క్ని అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీని డివైడెడ్ బై టైం చేస్తే, అంటే పవర్ అంటే ఏమని చెప్పుకుంటామంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ డివైడెడ్ బై టైం. అంటే మన ఇంట్లో వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఎనర్జీ ఎంత టైం యూజ్ చేసుకుంటామని చెప్పేది పవర్. సో ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఎనర్జీ. ఎనర్జీ యొక్క యూనిట్స్ ఏం రాస్తామంటే జౌల్ రాస్తాం, బై టైమ్స్ యొక్క యూనిట్స్ ఏం రాస్తామంటే సెకండ్స్ రాస్తాం. సో దీనిని ఓవరాల్గా ఏం రాస్తామంటే మనం జౌల్ బై సెకండ్, జౌల్ బై సెకండ్ పవర్ యొక్క యూనిట్స్. దీనిని ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే 1 వాట్ అని కూడా రాసుకోవచ్చు. 1 వాట్. సో ఓవరాల్గా 1 వాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 జౌల్స్ పర్ సెకండ్. ఓకే, అండ్ సాయితేజ అడిగినటువంటి క్వశ్చన్ P ఈజ్ ఈక్వల్స్ టు I స్క్వేర్ R పైన, అదేవిధంగా V స్క్వేర్ R పైన ఫార్ములా ఎలా యూజ్ చేయాలి ప్రాబ్లమ్స్. సో వెరీ సింపుల్. సో వీటిపైన ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మనకు ఎలా యూజ్ చేస్తామంటే జస్ట్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు గివెన్ గెస్ మెథడ్ యూజ్ చేసుకోండి. ఓకే, గెస్ మెథడ్. సో గెస్ మెథడ్ ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏమేమి అడిగారు, ఓకే ఏమేమి అడిగారు అనేటువంటిది రాయండి. సో దట్ ఈస్ గివెన్. ఓకే, ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఏమైతే ఉన్నాయో అది గివెన్గా రాసుకోండి. నెక్స్ట్ యూ అంటే ఇచ్చిన పారామీటర్స్ రాసుకోండి. యూ అంటే అన్నోన్. మనకి ఏవైతే కనుక్కోమని చెప్పారో, పవర్ కనుక్కోమన్నారా, కరెంట్ కనుక్కోమన్నారా, లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోమన్నారా, రెసిస్టెన్స్ కనుక్కోమన్నారా, అది ఏమేమి కనుక్కోమన్నారో అది స్పెసిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ E4 ఈక్వేషన్. ఈక్వేషన్ అంటే ఇచ్చిన గివెన్ ప్రాబ్లంలో గివెన్లో ఏవైతే ఇచ్చారో, ఏవైతే కనుక్కోమన్నారో వాటిని బేస్ చేసుకుని మనకు ఫార్ములా ఉంటాయి. ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్పారు మనకు P ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ I అని, P ఈజ్ ఈక్వల్స్ టు I స్క్వేర్ బై R అని, P ఈక్వల్స్ టు V స్క్వేర్ బై R అని, సో I స్క్వేర్ ఇంటూ R అని, P ఈక్వల్స్ టు V స్క్వేర్ బై R అని ఈ ఫార్ములా వస్తున్నాయి. ఒకవేళ మనకు ప్రాబ్లం గివెన్ దాంట్లో V ఇచ్చేస్తారు, I ఇచ్చేస్తారు, పవర్ కనుక్కోమన్నారు. ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేస్తారు? V ఇచ్చారు, I ఇచ్చారు, P ఇచ్చారు. సో కాబట్టి మనం ఏం యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకవేళ మనకు I ఇచ్చేస్తారు, P ఇచ్చేస్తారు, R కనుక్కోమన్నారు. I ఇచ్చారు అంటే కరెంట్ ఇచ్చారు, పవర్ ఇచ్చారు, రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ మూడిట్లో బేస్ చేసుకుని ఏ ఫార్ములా ఉందో మనకి ఇక్కడ P ఈక్వల్స్ టు I స్క్వేర్ బై I స్క్వేర్ ఇంటూ R. ఇప్పుడు అందులో మనకు R కావాలి కాబట్టి Rని జస్ట్ మోడిఫై చేస్తాం. R ఈజ్ ఈక్వల్స్ టు P బై I స్క్వేర్ ఇలా రాస్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ ఇవి ఇచ్చానుకో, V ఇచ్చేసారు, పవర్ ఇచ్చారు, ఇప్పుడు రెసిస్టెన్స్ కనుక్కోవాలి. అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేస్తుంటే థర్డ్ ఫార్ములా యూజ్ చేస్తారు. అది ఈక్వేషన్గా రాసుకోండి. నెక్స్ట్ సబ్స్టిట్యూట్. సో సబ్స్టిట్యూట్ అంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఏవైతున్నాయో, గివెన్ వాల్యూస్ ఏవైతున్నాయో అవి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. లాస్ట్కి వచ్చేసరికి సొల్యూషన్. సో సొల్యూషన్ మీరు ఒకసారి సాల్వ్ చేసి లాస్ట్లో రాయండి. లాస్ట్లో ప్రాబ్లమ్స్ రాసేటప్పుడు కంపల్సరీగా మీరు యూనిట్స్ అనేది రాయాలి. యూనిట్స్ లేకపోతే మార్క్స్ అంటే ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన మార్క్స్ ఖచ్చితంగా కట్ చేస్తారు. యూనిట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. పవర్కి అయితే మనం ఏం రాస్తాం? వాట్స్ అని రాస్తాం. ఓకే, కరెంట్కి అయితే యాంపియర్ అని రాస్తాం, అంటే క్యాపిటల్ ఏ యాంపియర్ అని రాస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్కి అయితే క్యాపిటల్ V
అంటే వోల్టేజ్ అని రాస్తాం, 4 వోల్ట్ అని రాస్తాం. అండ్ రెసిస్టెన్స్కి అయితే ఓమ్ అనేటువంటిది యూనిట్స్ అనేది రాస్తాం. సో యూనిట్స్ అనేది కంపల్సరీ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఐ థింక్ సాయి తేజ మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. సో ఒకసారి నేను ఎలక్ట్రిక్ కరెంట్ పైన ప్రాబ్లమ్స్ చేస్తున్నాను, ఒకసారి అవి చూసుకోండి, రెఫర్ చేసుకోండి. అదేవిధంగా మీ టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు కదా, ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం అవే ఇస్తారు, లేదంటే వాల్యూస్ కొంచెం చేంజ్ చేసి ఇస్తారన్నమాట. మీరు ఒకటి గుర్తు, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మీరు రేపు ఇంటర్మీడియట్కి వెళ్ళినా లేదా బీటెక్ వెళ్ళినా లేదా ఎంసెట్ రాసిన ఐఐటి రాసిన మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఈ గెస్ మెథడ్ గుర్తుపెట్టుకోండి. జీ అంటే గివెన్, ఏమి ఇచ్చారు రాయండి. యూ అన్నోన్, ఏం కనుక్కోమన్నారు. ఈ ఈక్వేషన్, ఈ రెండింటికి సంబంధించి రిలేటెడ్ ఈక్వేషన్ ఏమైనా ఉందా. ఓకే, సో సబ్స్టిట్యూట్ ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, సొల్యూషన్ సాల్వ్ చేయండి, లాస్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. లాస్ట్ ఆన్సర్ రాసేటప్పుడు కంపల్సరీగా యూనిట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మహేష్, గుడ్ మార్నింగ్ మహేష్, అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో ప్యూరిఫికేషన్ ఆఫ్ క్రూయిడ్ మెటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీలో క్రూయిడ్ మెటల్ ఎక్స్ప్లెనేషన్ మనకు 4 ఉన్నాయి. సో క్రూయిడ్ మెటల్ మనకు 4 ప్రాసెస్ ఉన్నాయి. 4 ప్రాసెస్లో ఒకటి వచ్చేసి డిస్టిలేషన్, వన్ ఈస్ కాల్డ్ యాజ్ distillation, and another one is boiling, next liquefaction, and electro refining అని చెప్పుకుంటాం. ఓకే, సో ఇవి ఏంటి అనేది డిస్టిలేషన్, బాయిలింగ్ అనేది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో డిస్టిలేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ extracting the pure metal where it have the low boiling point metals. Low boiling point metals ఏవైతే ఉన్నాయో, ఓకే, లో బాయిలింగ్ పాయింట్ మెటల్స్ ఏవైతే మనకు క్రూయిడ్ మెటల్లో, క్రూయిడ్ మెటల్స్లో హై బాయిలింగ్ పాయింట్ మెటల్స్ ఉంటాయి, లో బాయిలింగ్ పాయింట్ మెటల్స్ ఉంటాయి. ఓకే, సో వాటిలో లో బాయిలింగ్ పాయింట్ మెటల్స్ని, హై బాయిలింగ్ పాయింట్ మెటల్స్ని సపరేట్ చేయడం కోసము ఏం చేస్తామంటే వీ యూజ్ ద డిస్టిలేషన్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లో బాయిలింగ్ పాయింట్ మెటల్స్ ఏంటంటే ప్యూర్ మెటల్స్గా బయటకు వచ్చేస్తుంది. ఇంకా హయ్యర్ బాయిలింగ్ పాయింట్ మెటల్స్ ఏవైతున్నాయో అవి ఏంటంటే బ్యాక్ సైడ్, అంటే ఇంప్యూరిటీస్ అనమాట, అవి బ్యాక్ సైడ్ ఉండిపోతాయి అనమాట. సో distillation process is used for the extraction of metals which have the low boiling point. Low boiling point కలిగినటువంటి వాటికి మాత్రం మనం ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ పౌలింగ్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే దీనికి బ్లిస్టర్ కాపర్ యూజ్ చేస్తాం. బ్లిస్టర్ కాపర్. సో బ్లిస్టర్ కాపర్ అనేది ఏంటంటే మనకు ఈ బ్లిస్టర్ కాపర్ని మోల్టెన్ స్టేట్లోకి తీసుకొచ్చి, అంటే లిక్విడ్ స్టేట్లో బై హీట్ చేసిన ద్వారా మోల్టెన్ స్టేట్లోకి తీసుకొచ్చిన తర్వాత బాయిలింగ్లో ఏం చేస్తామంటే మనం ఒక గ్రీన్ వుడ్ స్టిక్, అంటే పచ్చికర్ర అంటాం, పచ్చికర్ర తీసుకుని దాన్ని బాగా స్టిరప్ చేస్తాం. బాగా అంటే స్లాగ్ వచ్చేంత వరకు బాగా తిప్పుతాం, అంటే ఏంటి నురుగు వచ్చేంత వరకు. సో నురుగు వచ్చేంత వరకు బాగా తిప్పుతాం. సో నురుగు వచ్చేంత వరకు బాగా స్టిరప్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అందులో మనకు ఆ నురుగు అనేది వచ్చేస్తుంది. ఆ నురుగు అనేది ఏంటంటే జస్ట్ ఇంప్యూరిటీస్, ఆ ఇంప్యూరిటీస్ అన్నిటిని మనం రిమూవ్ చేయగలుగుతాం. అంటే ఆ ఇంప్యూరిటీస్ ఏమవుతాయంటే ఆక్సిడైజ్ అవుతాయి. ఈ పచ్చికర్ర ఎప్పుడైతే తీసుకుంటే దాన్ని మనం గ్రీన్ వుడ్ లాగ్స్ అని కూడా ఇచ్చాం. మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారంటే దీన్ని గ్రీన్ వుడ్ లాగ్స్ అని చెప్పారు, ఇచ్చారు. ఆ గ్రీన్ వుడ్ లాగ్స్ ని మనం ఎక్కువగా తిప్పినప్పుడు ఏంటంటే అందులో ఇంప్యూరిటీస్ అన్ని ఆక్సిడైజ్ అయిపోయి నూరు రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దానిని మనం బాయిలింగ్ అని చెప్పుకుంటాం. అండ్ లిక్వేషన్ ఇది దేనికి యూజ్ చేస్తామంటే లో మెల్టింగ్ పాయింట్ మెటల్స్. సో లో మెల్టింగ్ పాయింట్ మెటల్స్ ఏవైతున్నాయి, జస్ట్ ఎగ్జాంపుల్ లైక్ టిన్, ఓకే, వాటికి యూజ్ చేస్తాం. మనకు వచ్చినటువంటి క్రూడ్ మెటల్స్లో కొన్ని హై మెల్టింగ్ పాయింట్ ఉంటాయి, కొన్ని లో మెల్టింగ్ పాయింట్ ఉంటాయి. సో వాటిలో ఉండేటువంటి లో మెల్టింగ్ పాయింట్ ఉండేటువంటి మెటల్స్ని రిమూవ్ చేయడానికి, జస్ట్ లైక్ టిన్ రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే హీట్ చేసినప్పుడు ఫస్ట్ మెటల్, లో మెల్టింగ్ పాయింట్ ఉండే మెటల్ ఏది ఉందో అది కరిగి బయటకు వచ్చేస్తుంది అనమాట. మిగతా ఇంప్యూరిటీ మెటల్ అంతా అది బ్యాకే ఉండిపోతుంది. సో దట్ ఈస్ వాట్ వీ యూజ్ ద లిక్వేషన్ మెథడ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్ మెటల్స్. Distillation, low boiling point. Okay, low boiling point. Liquefaction, low melting point. ఇది గుర్తుపెట్టుకోండి. And boiling is used in blister copper with greenwood logs where the impurities are oxidized. Where the impurities are
oxidizer. And electrolyte refining is just like electrolysis process. మనం హై రియాక్టివ్ మెటల్స్ ఏవైతున్నాయో ఆ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేది ఎలక్ట్రోలైట్ రిఫైనింగ్ అనమాట ఇక్కడ. సో క్యాథోడ్ యానోడ్ యూజ్ చేస్తాం. సో క్యాథోడ్ యానోడ్ యూజ్ చేసినప్పుడు అందులో మనకు మెటల్స్ అనేవి మనకు రెండుగా సెపరేట్ అవుతాయి, అంటే అయాన్స్ గా స్ప్లిట్ అయిపోయి మనకు అక్కడ ప్యూర్ మెటల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రోలైట్ రిఫైనింగ్. సో మహేష్, ఐ థింక్ మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటాను మహేష్. ఎస్, నెక్స్ట్ సాయి తేజ, వై పిహెచ్ స్కేల్ ఈజ్ యూజ్డ్ ఇన్ సాయిల్. సో సాయిల్స్లో మనం పిహెచ్ స్కేల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ప్రీవియస్గా వేసినటువంటి క్రాప్ ఏదైతే ఉంటుందో అది మనం ఇంతకుముందు సవరల్ యూరియా, పొటాష్ ఇవన్నీ యూజ్ చేస్తుంటాం. తిరిగి మన నెక్స్ట్ క్రాప్ వేసేటప్పటికి మన సాయిల్కి పిహెచ్ వాల్యూ ఎందుకు చెక్ చేసుకోవాలంటే మనం నెక్స్ట్ క్రాప్ వేసేటప్పటికి మనం ఎంత న్యూట్రియన్స్ వాడాలి, ఎంత యూరియా, ఎంత న్యూట్రియన్స్ వాడాలి అనేది మనం చెక్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తాం, సాయిల్ యొక్క పిహెచ్ వాల్యూ టెస్ట్ చేస్తాం. ఒకవేళ సాయిల్ యొక్క పిహెచ్ వాల్యూ యాసిడిక్ అయితే మనం ఏం యూజ్ చేస్తామంటే బేసిక్ ఉన్నటువంటి సాల్ట్స్ యూజ్ చేస్తాం, బేసిక్ సాల్ట్ యూజ్ చేస్తాం. ఓకే, ఒకవేళ సాల్ట్ అనేది మనకు ఎక్కువ బేసిక్ రో కనుక ఉంటే మనం అసిడిక్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాం. మెయిన్గా క్రాప్స్కి కావాల్సింది ఏంటంటే సాల్ట్స్, ఎందుకంటే సాల్ట్స్లో ఏముంటాయంటే మనకు మినరల్స్ ఉంటాయి. ఓకేనా, సో ఈ సాల్ట్స్ యాడ్ చేయడం కోసము ఇప్పుడు యూరియా, పొటాష్ ఇవన్నీ ఏంటంటే సాల్ట్స్ ఇవన్నీ, వీటిని యూరియా, పొటాష్ సాల్ట్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవాలంటే ముందు మనం పిహెచ్ స్కేల్ యొక్క సాల్ట్ టెస్ట్ చేస్తాం. యాసిడ్ వచ్చింది అనుకోండి, రిజల్ట్ యాసిడ్ వచ్చిందంటే మనం బేసిక్ సాల్ట్ యూజ్ చేస్తాం. ఓకే, సో అదే సాయిల్ బేసిక్ వచ్చిందంటే మనం యాసిడిక్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాం. లేదా నార్మల్ 7కి వచ్చిందంటే జస్ట్ నార్మల్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాం. మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాల్ట్స్ అనేవి వాటర్ యూజ్ చేసుకుని మనం ఈ సాల్ట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో వాట్ డూ యూ అబ్జర్వ్ వెన్ వాటర్ ఇస్ మిక్స్డ్ విత్ యాసిడ్ ఆర్ బేస్? సో యాసిడ్ వాటర్లో మిక్స్డ్ విత్ యాసిడ్. ఓకే, రైట్. యాసిడ్లో మనం వాటర్ వేయకూడదు ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది యాసిడ్లో మనం ఎప్పుడు వాటర్ అనేది వేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం యాసిడ్లో వాటర్ మిక్స్ చేస్తామో అది హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం దాన్ని. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా మనకు ఆ యాసిడ్ అనేది స్ప్లిట్ అయిపోతుంది, బర్న్స్ అవుతుంది. అంటే ఒక్కసారి మన చేతుల మీద కానీ ముఖం మీద కానీ ఇలా పడేటువంటి ఛాన్సెస్ అనమాట, ఎక్స్ప్లోడ్ కూడా అవుతుంది అనమాట. సో కాబట్టి వీ షుడ్ నాట్ మిక్స్ వాటర్ ఇంటూ యాసిడ్. వాటర్ని యాసిడ్లో మిక్స్ చేయకూడదు. మనం ఎక్కడ మిక్స్ చేయాలంటే వాటర్ని తీసుకొని అందులో ఏం మిక్స్ చేయాలంటే యాసిడ్ మిక్స్ చేయాలన్నమాట. అంటే డైల్యూట్ కోసం ఏం చేయాలంటే మనం వాటర్లో యాసిడ్ అనేది యాసిడ్ ఆర్ బేస్ అది మిక్స్ చేయాలన్నమాట. అప్పుడే అది డైల్యూట్ అవుతుంది. యాసిడ్ బేస్ తీసుకుని అందులో వాటర్ వేయకూడదు. అందులో వాటర్ వేసేటైతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట. బర్న్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఎక్స్ప్లోడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఐ థింక్ సాయి తేజ మీరు అడిగినటువంటి డౌట్ క్లారిఫై వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ దుర్గా ప్రసాద్ డౌట్ అడుగుతున్నారు, వ్యాలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో వ్యాలెన్సీ బాండ్ థియరీ మీకు వీడియో చేశాను, తెలుగులో వీడియో చేశాను. ఆ వ్యాలెన్సీ బాండ్ థియరీ ఒకసారి వీడియో చూడండి. ఓకే, ఆ వీడియో చూసి ఒకవేళ మీకు వ్యాలెన్సీ బాండ్ థియరీ పైన మీకు కొంచెం డౌట్ కనుక ఉంటే ఈ చాట్ బాక్స్లో నా ఫోన్ నెంబర్ పెట్టాను, ఒకసారి మీరు మెసేజ్ చేసినట్టయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వ్యాలెన్సీ బాండ్ థియరీ అంటే ఏం లేదు, జస్ట్ మనకు ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, ఆర్బిటాల్స్ యొక్క షేప్ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్స్ ఇవి కంబైన్ అయినప్పుడు మనకు ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం హైబ్రిడైజేషన్ అని చెప్పుకుంటాం. ఒక ఆ హైబ్రిడైజేషన్ మనం వ్యాలెన్సీ బాండ్ థియరీ అని చెప్పుకుంటాం. సో ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీలో మనం ఏంటంటే ఇక్కడ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ బాండ్ స్ట్రెంత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంటే సిగ్మా బాండ్, పై బాండ్. సిగ్మా బాండ్, పై బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకు ఈ విధంగా సైడ్ వైజ్ కనుక ఓవర్లాప్ అయితే ఆర్బిటాల్స్ అనేవి మనకు సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది, అంటే స్ట్రాంగ్ బాండ్స్ అంటాం అన్నమాట. సో ఈ విధంగా సిగ్మా బాండ్స్ ఇలా ఫామ్ అవుతాయి. అదే సైడ్ వైజ్ గా ఫామ్ అయినానికి ఈ విధంగా
సైడ్ వైజ్ ఇలా సైడ్ వైజ్గా ఫామ్ అయినప్పుడు మనకు పై బాండ్స్ ఫామ్ అవుతాయి, అంటే వెరీ వీక్ బాండ్స్. వాటిని ఈజీగా మనం బ్రేకప్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇది ఒక పి ఆర్బిటాల్ అండ్ ఇది అనదర్ పి ఆర్బిటాల్. ఈ రెండు హెడ్ ఆన్ హెడ్ ఈ విధంగా కంబైన్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది మనకు సిగ్మా బాండ్, అంటే స్ట్రాంగ్ బాండ్ అనమాట. ఇది ఒక పి బాండ్, ఇంకొక పి ఆర్బిటాల్ బాండ్ కంబైన్ అయినప్పుడు ఇలా సైడ్ వైజ్ గా ఓవర్లాప్ అయినప్పుడు మనకు అక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని మనం వీక్ బాండ్స్ అని చెప్పుకుంటాం. వీటిని బేస్ చేసుకుని మనకు హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ వచ్చింది. ఒకసారి హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ మీరు ఒకసారి చూస్తే మీకు ఈజీగా క్లియర్ అనేది అవుతుంది అనుకుంటాను. ఓకే, సో దుర్గా ప్రసాద్ మీకు ఒకసారి క్లియర్ అనుకుంటాను, లేదంటే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది అంటే వాట్సాప్ నా నంబర్ మీ దగ్గర ఉంది. సో మీరు ఒకసారి మెసేజ్ చేస్తున్నట్టయితే నేను మీకు వాయిస్ మెసేజ్ లేదా ఒక సపరేట్ వీడియో ఈరోజు రవి కిరణ్ పంపించాను. సో రవి కిరణ్ కొన్ని డౌట్స్ అడిగారు, ఆ డౌట్స్ని వీడియో రూపంలో వాళ్ళకి పంపించడం జరిగింది అనమాట. ఓవర్లాప్ మీన్స్ అంటే కంబైనింగ్ అనమాట, కంబైన్ ఇలా మిక్స్ అవ్వడం. ఓకే, ఓవర్లాప్ అంటే మిక్స్ అవ్వడం. ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక పి ఆర్బిటాల్ కదా, ఇది ఒక పి ఆర్బిటాల్. ఈ రెండు ఎప్పుడైతే దగ్గరికి వస్తాయో రెండు హెడ్ కలిసాయి అనమాట. ఇప్పుడు ఈ రెండు కంబైన్ అయిపోయి ఇలా ఫామ్ అవుతుంది. దీనినే ఓవర్లాప్ అంటాం. ఓవర్లాప్ ఏంటంటే మిక్సింగ్ అవ్వడం, కలవడం అనమాట. దానినే ఓవర్లాపింగ్ అని చెప్పుకుంటాం. ఓకే, సో ఇది దేనికంటే క్లోరిన్, మనకు Cl2 క్లోరిన్ మాలిక్యూ ఉంటుంది కదా, ఇది క్లోరిన్ మాలిక్యూ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఎగ్జాక్ట్గా క్లోరిన్ మాలిక్యూ యొక్క స్ట్రక్చర్. అండ్ సాయితేజ క్వశ్చన్ అడిగారు, దట్ ఈస్ క్రిస్టలైజేషన్ ఆఫ్ వాటర్ యాక్టివిటీ. సో క్రిస్టలైజేషన్ ఆఫ్ వాటర్ యాక్టివిటీ జస్ట్ ఏం లేదు, మనం మీకు యాసిడ్స్ అండ్ బేసిస్ చాప్టర్లో మీకు ఈ ఎక్స్పెరిమెంటల్ వీడియోని మీకు అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఏం లేదు, మనం ఏం చేస్తామంటే ఒక టెస్ట్ ట్యూబ్లో ఏం చేస్తామంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుంటాం. సో కాపర్ సల్ఫేట్ CuSO4 5H2O, అది ఏ కలర్లో ఉంటుంది అంటే బ్లూ కలర్లో ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం ఆ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ టెస్ట్ ట్యూబ్లో తీసుకుని హీట్ చేస్తామో, హీట్ చేసినప్పుడు ఈ బ్లూ కలర్ కాస్త ఏం కలర్గా మారుతుందంటే వైట్ కలర్గా మారుతుంది అనమాట. వైట్ కలర్గా ఎందుకు మారుతుందంటే ఇందులో సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, 5H2O అన్న, అంటే 5 మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ 5 మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఏంటంటే హీట్ చేసినప్పుడు అవి ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయిపోయి అప్పుడు ఈ బ్లూ కలర్ కాస్త ఏంగా మారుతుంది అంటే వైట్ కలర్గా మారుతుంది. తిరిగి మళ్ళీ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినట్టయితే తిరిగి వాటర్ మాలిక్యూల్స్ గెయిన్ అయిపోయి తిరిగి వైట్ కలర్ నుంచి తిరిగి మళ్ళీ బ్లూ కలర్గా రావడం జరుగుతుంది అనమాట. మరి వాటర్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటి? ద నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద హైడ్రేటెడ్ సాల్ట్. హైడ్రేటెడ్ సాల్ట్ అంటే సాల్ట్ విచ్ ఆర్ ఇన్ హ్యావింగ్ వాటర్ మాలిక్యూల్స్. సాల్ట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ వాటర్, ఏ సాల్ట్కి అయితే వాటర్ మాలిక్యూల్స్ కలిగి ఉంటాయో వాటిని మనం హైడ్రేటెడ్ సాల్ట్ అంటాం. ఆ హైడ్రేటెడ్లో అంటే ఆ వాటర్ మాలిక్యూల్స్ నంబర్ ఆఫ్ ఇన్ ఉన్నాయి, 5H2O అంటే 5 మాలిక్యూల్స్ ఉన్నాయా లేదా 7 మాలిక్యూల్స్ ఉన్నాయా, ఇలాంటి నంబర్ ఆఫ్ వాటిని కౌంట్ చేస్తాం. దానినే మనం వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం. సో ఒకసారి ఆ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ యాక్టివిటీ మీకు యాసిడ్స్ అండ్ బేసిస్ చాప్టర్లో నేను పెట్టాను. ఆ ఎక్స్పెరిమెంటల్ వీడియో కూడా ఉంది, ఒకసారి మీరు వ్యూ చేసినట్టయితే మీకు డౌట్ క్లియర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ సాయితేజ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఇన్ సిరీస్ డెరివేషన్. ఓకే, సో ఈ సిరీస్ కనెక్షన్ యొక్క డెరివేషన్ జాగ్రత్త గమనించండి. సిరీస్ కనెక్షన్ యొక్క డెరివేషన్. ఓకే, సో ఇది కనెక్షన్, సర్క్యూట్ కనెక్షన్. ఇక్కడ మనకి ఏముంటుందంటే R1, R2, R3 అనేది కనెక్షన్ ఉంటుంది. ఓకే, సో సిరీస్ కనెక్షన్లో మనకి ఇక్కడ ఏంటంటే వాటి యొక్క ఫార్ములా, సిరీస్ రెసిస్టెన్స్ యొక్క ఎలా డిరైవ్ చేస్తామంటే మనం సిరీస్ కనెక్షన్ల నుండి ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేసుకోం, 1 by 1, వన్ ఆఫ్టర్ ది అనదర్ కనెక్టింగ్ అనమాట. సో ఇక్కడ ఏది కాన్స్టెంట్, ఈ సిరీస్ కనెక్షన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెంట్ ఈజ్ సేమ్. కరెంట్ సేమ్ అంటే కరెంట్ ఈజ్ కాన్స్టెంట్ అనమాట. ఓకే, అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డిఫరెంట్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ అంటే ఇక్కడ మనం V కరెంట్ పంపించేస్తే, V పొటెన్షియల్ డిఫరెన్స్ పంపిస్తే ఇక్కడ మనకు V1
V2 V3 మూడుగా స్ప్లిట్ అవుతుంది అనమాట. ఓకే, కరెంట్ ఇక్కడ ఐ కరెంట్ వెళ్ళిపోతుంది అనుకో, R1లో ఐ కరెంటే ఉంటుంది, R2లో ఐ కరెంటే ఉంటుంది, I3లో ఐ కరెంట్ ఉంటుంది, ఎటువంటి వేరియేషన్ ఉండదు కాబట్టి కరెంట్ ఈజ్ సేమ్. కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ V పంపిస్తే అది V1 V2 V3గా మూడు స్ప్లిట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే V ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3గా స్ప్లిట్ అవుతుంది. మనకు V ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ అనేటువంటి ఫార్ములా ఉంది కదా, సో ఈ ఫార్ములాని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు V1 అంటే ఇక్కడ కరెంట్ సేమే కాబట్టి I V1 R1 ప్లస్ V2 దగ్గర కరెంట్ సేమే కాబట్టి I రెసిస్టెన్స్ R2 ప్లస్ V3 అక్కడ కరెంట్ సేమే కాబట్టి I రెసిస్టెన్స్ R3. అన్నిట్లో కామన్గా I అనేటువంటి కామన్ ఉంది కాబట్టి కామన్ రిమూవ్ చేస్తాం అనుకో, I ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ I ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3. సో కరెంట్ సేమ్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. R ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది డెరివేషన్ అనమాట. ఇది సిరీస్ కనెక్షన్ యొక్క డెరివేషన్. ప్యారలల్ కనెక్షన్కి వచ్చేసరికి ఇది రివర్స్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ మారిపోతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ సేమ్, కరెంట్ ఈజ్ డిఫరెంట్, అంటే కరెంట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ పైన R1 R2 R3 మనం V పంపించాం అనుకోండి, V1 V అనేటువంటి వోల్టేజ్ పంపించే పొటెన్షియల్ డిఫరెన్స్ పంపిస్తే R1కి V వస్తుంది, R2కి V వస్తుంది, R3కి V, అంటే ఎటువంటి మార్పు అనేది ఉండదు. కానీ ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే కరెంట్ చేంజ్ అవుతుంది. మనం I అనే కరెంట్ పంపించాం అనుకో, ఇక్కడ కరెంట్ మూడుగా డివైడ్ అయిపోతుంది. ఇక్కడ I1గా డివైడ్ అవుతుంది, ఇక్కడ I2గా డివైడ్ అవుతుంది, ఇక్కడ I3గా డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఓవరాల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు దాంట్లో మనం ఏం చేస్తాం, సిరీస్ కనెక్షన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ చేంజ్ అవుతుందని చెప్పాను. కానీ ఇక్కడ ప్యారలల్ కనెక్షన్కి వచ్చేసరికి ఏం రాస్తాం మనం, కరెంట్ అనేది డిఫరెన్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు I రూపంలో రాసుకోవాలి. I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. మనం ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్స్ టు IR కదా, ఇందులో I ఈజ్ ఈక్వల్స్ టు V బై R. ఈ V బై ఆర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. V బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు I1 అంటే V1 బై R1. V సేమ్ కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి V బై R1 ప్లస్ I2, ఇక్కడ R2 రెసిస్టెన్స్ ఉంది కాబట్టి V బై R2 ప్లస్ I3 V బై R3. సో V కామన్ తీసాం అనుకో, 1 బై R ఈక్వల్స్ టు V ఆఫ్ 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3. V రెండు క్యాన్సిల్ అయిపోయి 1 బై R ఈక్వల్స్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3. ఓకే, సో ఒకసారి దుర్గా ప్రసాద్ చూడండి ఒకసారి. మనకు ఏంటంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్కి ఇక్కడ మనం ప్యారలల్ కనెక్షన్కి డెరివేషన్ చేస్తున్నాం. ప్యారలల్ కనెక్షన్కి డెరివేషన్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కరెంట్ ఇక్కడికి వెళ్ళేసరికి మూడుగా స్ప్లిట్ అయిపోతుంది, కరెంట్ డివైడ్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రం సేమ్గా ఉంటుంది. కరెంట్ మూడుగా డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ I అనేది 3గా డివైడ్ అవుతుంది. I1 I2 I3 3గా డివైడ్ అవుతుంది. తిరిగి మళ్ళీ బయటకు వచ్చేసరికి I కరెంట్గానే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఎగ్జాంపుల్గా ఏంటంటే నేను ఇక్కడ 3 ఆంపియర్స్ కరెంట్ పంపించాను అనుకో, అది మూడుగా డివైడ్ అయ్యేసరికి 1 ఆంపియర్ 1 ఆంపియర్ 1 ఆంపియర్గా డివైడ్ అయిపోతుంది, అంటే 3 ఇలా డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ టోటల్ కరెంట్ని ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 ప్లస్ 1 3నే కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ రాస్తాను. ఈ టోటల్ కరెంట్ ఐని I1 ప్లస్ I2 ప్లస్ I3గా ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. I1 ప్లస్ I2 ప్లస్ I3, ఎందుకంటే కరెంటు డిఫరెంట్, వెళ్ళేటువంటి I కరెంటు మూడుగా స్ప్లిట్ అయిపోయింది, అందుకని I1 ప్లస్ I2 ప్లస్ I3. I ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. ఓకే,
మనకు ఓమ్స్ లా ఫార్ములా ప్రకారం V ఈక్వల్స్ టు IR కాబట్టి I ఈక్వల్స్ టు V/R. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసి V కామన్ కాబట్టి రిమూవ్ చేస్తే మనకు 1/R ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 వస్తుంది. ప్యారలల్ కనెక్షన్లో మనకు V డిఫరెంట్, V మారుతూ ఉంటుంది. ఓకే, అంటే మనం V ఇచ్చేసాం అనుకో, అది దేనికి ఈక్వల్ అవుతుందంటే V1 ప్లస్ V2 ప్లస్ V3గా మారిపోతుంది అనమాట. ఇది సిరీస్ కనెక్షన్లో మీరు తీసుకోవాల్సిన ఈక్వేషన్. ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ మారుతుంది కాబట్టి సిరీస్ కనెక్షన్లో ఇది తీసుకోవాలి. ప్యారలల్ కనెక్షన్లో కరెంట్ మారుతుంది కాబట్టి I ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 అనేది తీసుకోవాలి. ఇంకా ఓమ్స్లో తీసుకుని అక్కడ మీకు ఏవైతే ఉన్నాయి I ఉన్నాయి కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐలో తీసుకోండి, V ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ Vలో తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్యారలల్ కనెక్షన్లో కరెంట్ చేంజ్ అవుతుంది, అందుకే మనం I ఈక్వల్స్ టు స్ప్లిట్ అవుతుంది, కరెంట్ స్ప్లిట్ అవుతుంది. అంటే ఈ విధంగా 3 amperes ఈ విధంగా 3గా స్ప్లిట్ అయిపోతుంది. సో 1 ఆ 3 యాడ్ చేస్తే 3కి కదా ఈక్వల్, అందుకే మనం I ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3గా రాస్తాం. అదే పొటెన్షియల్ డిఫరెన్స్ దగ్గరకు వచ్చేసరికి పొటెన్షియల్ డిఫరెన్స్ చేంజ్ అవుతుంది కాబట్టి V1 ప్లస్ V2 ప్లస్ V3. ఒకటి గుర్తుపెట్టుకో, సిరీస్ కనెక్షన్లో ఈ ఈక్వేషన్ తీసుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ప్యారలల్ కనెక్షన్లో ఈ ఈక్వేషన్ తీసుకోండి, మీకు కింద ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, దుర్గా ప్రసాద్ మీకు క్లారిటీకి వచ్చేసింది కొంచెం? ఎస్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. జస్ట్ ఏం లేదు, ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి, సిరీస్లో ఇది వాడండి, ప్యారలల్ ఇది వాడండి, ఓమ్స్లో ఫామ్లో యూజ్ చేసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సాయి తేజ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ డిఫరెన్షియేట్ రెండు ఒకటే. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండక్షన్ అన్న, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అన్న, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్ డెన్సిటీ అన్న రెండు ఒకటే, పేరు ఒకటే, డిఫరెన్స్ అనమాట. ఓకేనా, పేరు ఒకటే, డిఫరెన్స్, రెండింటి యొక్క మీనింగ్ ఒకటే. సో ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఎంత మ్యాగ్నెటిక్ పవర్ ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే ఇక్కడ మనం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గీసేటప్పుడు, మ్యాగ్నెటిక్ లైన్స్ గీసేటప్పుడు, సో మ్యాగ్నెటిక్ లైన్స్ ఇలా గీసినప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్ మనం ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది ఇలా గీస్తాం. సో లైన్స్ కనుక ఎక్కువగా అనుకుంటే, మ్యాగ్నెటిక్ లైన్స్ ఎక్కువగా ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే స్ట్రాంగ్గా ఉంటుంది అని అర్థం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ కనుక ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుంది అర్థం. అంటే దానిని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ చెప్పుకోవచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ చెప్పుకోవచ్చు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కూడా చెప్పుకోవచ్చు. అంతా మీనింగ్ అంతా ఒకటే, మీనింగ్ అంతా ఒకే దాని కిందకి వచ్చేస్తుంది అనమాట. ఓకే సైతాజ్, ఐ థింక్ యూ గాట్ ఇట్. ఎలక్ట్రిక్ మోటార్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మహేష్, ఎలక్ట్రిక్ మోటారు అండ్ ఇంతకుముందు స్టార్టింగ్లో ఎలక్ట్రిక్ మోటార్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఈ వీడియో అంటే మన లైవ్ సెషన్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఈ వీడియో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. లేదా మహేష్ నువ్వు ఏం చేస్తామంటే యూట్యూబ్ ఛానల్లో మన ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఈ ఎలక్ట్రిక్ మోటార్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్ ఇంగ్లీష్ వర్షన్ అండ్ తెలుగు వర్షన్స్ రెండు పెట్టడం జరిగింది. ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళిపోతే మీకు ఈ పెట్టినటువంటి టోటల్ 10th క్లాస్ సబ్జెక్ట్ యొక్క వీడియోస్ చాప్టర్ అన్ని అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి, మెయిన్ చాప్టర్స్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే మహేష్, ఒకసారి అందులో చూడండి. మీకు ఒకవేళ డౌట్ కనుక అప్పటికి కొంచెం క్లారిఫై కాకపోతే వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మెసేజ్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మహేష్. ఓకేనా. సాయి తేజ, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎలక్ట్రిక్ కరెంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మనకు ఎక్కువగా లాంగ్ ఆన్సర్స్కి 4 మార్క్స్ క్వశ్చన్ లేదా 8 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్. ఓకే, అది చూసుకోండి. నెక్స్ట్ ఈ చాప్టర్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓమ్స్లో వెరిఫికేషన్ యొక్క ఎక్స్పెరిమెంట్. ఓమ్స్లో వెరిఫికేషన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్, అది చూసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ ఎలక్ట్రిక్ కరెంట్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మీరు ఎలక్ట్రిక్ కరెంట్ బాగా చదివినారు అనుకోండి, ఎలక్ట్రోమాగ్నెటిజం మీరు చాయిస్గా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిజం రెండు ఆప్షనల్ చాప్టర్ అనమాట. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్తే ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి తక్కువగా ఇస్తారు, ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి ఇస్తే ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి తక్కువగా ఇస్తారు అనమాట. ఓకే, సో కాబట్టి ఎలక్ట్రిక్ కరెంట్లో మీరు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది లాంగ్ ఆన్సర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏది సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అండ్ ఓమ్స్లో వెరిఫికేషన్ యొక్క ఎక్స్పెరిమెంట్.
ఇంకా మనకు ఆ చాప్టర్లో పైన ఇంకా ఒక ఇంపార్టెన్స్ ఏమైనా ఉందంటే ఎలక్ట్రిక్ కరెంట్లో వర్కింగ్ మోడల్ ఆఫ్ ఎ బ్యాటరీ చూడండి. హౌ డస్ ఎ బ్యాటరీ వర్క్స్. ఓకే, ఆ వర్కింగ్ మోడల్ ఆఫ్ ఎ బ్యాటరీ నేను ఎలక్ట్రిక్ కరెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ సింపుల్ అండ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఒకసారి ఆ వర్కింగ్ మోడల్ ఆఫ్ ఎ బ్యాటరీ చూడండి. అది 4 మార్క్స్కి అడిగేటువంటి ఛాన్స్, లేదంటే 2 మార్క్స్కి అడిగేటువంటి ఛాన్సెస్. ఓకే, ఇంకా ఈ చాప్టర్లో ఇంకా మీకు కొన్ని న్యూమరికల్స్ మీ టెక్స్ట్ బుక్లో ఏవైతున్నాయో మోస్ట్లీ మీకు ఎక్కువగా 2 మార్క్స్కి అడిగేటువంటి ఛాన్స్. అంటే మనం బల్బ్లో టంగ్స్టన్ ఎందుకు యూజ్ చేస్తాము, మనం కార్ హెడ్ లైట్స్ సిరీస్లో కాకుండా మనం ప్యారలల్లో ఎందుకు కనెక్ట్ చేస్తాము, హౌస్ హోల్డ్ సర్క్యూట్స్ అనేవి ప్యారలల్లో ఎందుకు ఉంటాయి. సో ఇవన్నీ ఒకసారి ఈ చాప్టర్ సింపుల్ చాప్టర్ ఇవి కూడా. ఒక ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్. ఓకే, అండ్ ఇందులో మీరు జస్ట్ ఇంకొకటి లాంగ్ ఆన్సర్ చూసుకోవాల్సింది ఓమ్స్ లా, వెరిఫికేషన్, ఎక్స్పెరిమెంట్. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఎలక్ట్రిక్ షాక్, క్రిచ్చాఫ్ లా ఎక్స్ప్లెయిన్ విత్ అండ్ ఎగ్జాంపుల్స్ అన్నారు. సో క్రిచ్చాఫ్ లా స్టేట్మెంట్స్ వరకే చూసుకోండి, స్టేట్మెంట్ అండ్ 1 ఎగ్జాంపుల్ చూసుకోండి. ఓకే, అండ్ హౌస్ హోల్డ్ సర్క్యూట్స్, ఓవర్లోడింగ్, ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా, ఇవి జాగ్రత్తగా చూసుకోండి. ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎలక్ట్రిక్ జనరేటర్, ఎలక్ట్రిక్ మోటార్, ఎలక్ట్రిక్ జనరేటర్ ఏసీ అండ్ డిసి, అండ్ ఎలక్ట్రిక్ మోటార్, ఇది ఇంపార్టెంట్. అండ్ ఆల్ స్టేట్ ఎక్స్పెరిమెంట్, ఆల్ స్టేట్ ఎక్స్పెరిమెంట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ ఓ 8 మార్క్స్ అడిగే క్వశ్చన్ ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో స్ట్రైట్ వైర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, అంటే ఈ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా మీ టెక్స్ట్ బుక్లో, ఈ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్ పైన ఒక యాక్టివిటీగా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఈ యాక్టివిటీ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ వన్ మోర్ యాక్టివిటీ ఇంకొకటి ఏంటంటే ఈ యాక్టివిటీ 8 మనకు మ్యాగ్నెట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వైర్ బెండ్ అవుతుంది. ఎందుకు బెండ్ అవుతున్నది, ఇది ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఈ యాక్టివిటీ చూసుకోండి. ఇంకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క యూజెస్ ఇవి ఉంటాయి కదా, డైలీ లైఫ్ అప్లికేషన్స్. ఆ డైలీ లైఫ్ అప్లికేషన్స్ అనేటివి చూసుకోండి ఒకసారి. ఓకేనా. హైడ్రోకార్బన్స్ అంటే ఏం లేదు దుర్గా ప్రసాద్. హైడ్రోకార్బన్స్ అంటే మనకు ఇచ్చినటువంటి కాంపౌండ్లో హైడ్రోజన్స్, కార్బన్స్ ఆ రెండు మాత్రమే కనుక ఉంటే వాటిని మనం హైడ్రోకార్బన్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా. హైడ్రోజన్, కార్బన్ ఈ రెండు కనుకుంటే వాటిని మనం హైడ్రోకార్బన్స్ అంటాం. ఒకవేళ హైడ్రోజన్, కార్బన్ కాకుండా నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ ఇంకా వేరే కాంపౌండ్స్ వేరే ఆటమ్స్ కనుక కంబైన్ అయితే దాన్ని మనం హైడ్రోకార్బన్స్ కిందకి తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో కంపల్సరీగా హైడ్రోకార్బన్స్ అండ్ అందులో హైడ్రోజన్స్ ఉండాలి, కార్బన్స్ ఈ రెండే ఉండాలన్నమాట. అప్పుడే దానిని మనం హైడ్రోకార్బన్స్ కిందకి చెప్పుకుంటాం. అండ్ ఈ హైడ్రోకార్బన్స్ 2 టైప్స్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్స్ ఉంటాయి, ఒక కార్బన్కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే దాన్ని సాచురేటెడ్ అంటాం. అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్ ఓ ట్రిపుల్ బాండ్, అంటే డబుల్ బాండ్ కానీ లేదంటే ట్రిపుల్ బాండ్ కనుక ఉంటే దెన్ దట్ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఇస్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఇది నేను ఒకసారి మీకు వీడియో చేశాను హైడ్రోకార్బన్స్ పైన. ఒకసారి ఈ హైడ్రోకార్బన్స్ పైన రీసెంట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మీరు ప్రీవియస్ లైవ్ సెషన్కి వచ్చేటప్పుడు మీరు కొన్ని చాప్టర్స్ అడిగారు, హీట్ చాప్టర్స్ అడిగారు, ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ కెమికల్ బాండింగ్ అండ్ కార్బన్ అనైడ్స్ కాంపౌండ్. సో ఈ 4 చాప్టర్స్కి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగారు. 4 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. కార్బనైడ్స్ కాంపౌండ్, ఈ కెమికల్ రియాక్షన్స్, ఎస్టరిఫికేషన్, సాప్నోఫికేషన్ అండ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ ది సోప్, ఇవన్నీ కంప్లీటెడ్ అయిపోయింది. సో మీకు నాకు తెలిసి ఇప్పుడు 10:30 మీకు ఒక వీడియో అప్లోడ్ అయ్యి ఉండొచ్చు, మీకు ఒక వీడియో వచ్చి ఉంటుంది. జస్ట్ షెడ్యూల్ చేసి పెట్టేశాను, మధ్యలో కొంచెం టైం గ్యాప్తో షెడ్యూల్ చేసి పెట్టేశాను. అనదర్ వీడియో 1 o'clockకి రెడీ చేస్తాను, అది మీకు 1 o'clockకి మీకు ఆ వీడియో అందుతుంది. దట్ ఈస్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, ఎస్టరిఫికేషన్. అండ్ వన్ మోర్ వీడియో సాయి తేజ అడిగారు. సాయి తేజ ఏంటంటే అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఈ గ్రూప్స్లో ఎలా చేందో వాటికి డెఫినేషన్స్ ఏంటి అడిగారు. సో ఈవినింగ్ కల్లా మీకు ఆ వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది, మీ అందరికీ అందుతుంది అనమాట. ఓకే. సాయి తేజ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఈఎంఎఫ్ గురించి చెప్పండి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటంటే మనకు ఇది పాజిటివ్ టెర్మినల్ అనుకుందాం. సో దిస్ ఇస్ ద పాజిటివ్ టెర్మినల్, బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్. ఇది బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు పొటెన్షియల్ డిఫరెన్స్, అదేవిధంగా
ఈఎంఎఫ్ ఈ రెండు అనేది క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది బ్యాటరీ తీసుకున్నాం అనుకోండి. ఈ బ్యాటరీలో మనకు మిడిల్లో కొన్ని పాజిటివ్ అయాన్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి. పాజిటివ్ అయాన్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈఎంఎఫ్ గురించి చెప్తున్నాను. ఈఎంఎఫ్ అనేది ఏంటంటే ఈఎంఎఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ దేనిపైన వర్క్ అవుతుందంటే కెమికల్ ఎనర్జీ, కెమికల్ ఫోర్స్ ద్వారా వర్క్ అవుతుంది. ఇట్ వర్క్స్ అపాన్ ద కెమికల్ ఫోర్స్ పైన బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కెమికల్ ఫోర్స్, ఈఎంఎఫ్ ఈస్ ద వర్క్ డన్ బై కెమికల్ ఫోర్స్. ఇక్కడ వర్క్ ఎవరు చేస్తున్నారు, పని ఎవరు చేస్తున్నారు అంటే కెమికల్ ఫోర్స్ చేస్తున్నారు. మరి వీడి యొక్క పని ఏంటంటే పాజిటివ్ని పాజిటివ్ వైపు, నెగిటివ్ని నెగిటివ్ వైపు ట్రాన్స్ఫర్ చేస్తున్నమాట. ఓకే, దాని యొక్క వర్కే ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్ డన్. ఇట్ ఈస్ ద వర్క్ డన్ బై ఏ కెమికల్ ఫోర్స్. ఒక కెమికల్ ఫోర్స్ ద్వారా జరిగేటువంటి వర్క్ డన్ అదేం చేస్తుంది, నెగిటివ్ చార్జెస్ని నెగిటివ్ టెర్మినల్స్ వైపు పంపించేస్తుంది, ఆర్ పాజిటివ్ చార్జెస్ని పాజిటివ్ టెర్మినల్కి పంపించేస్తుంది అనమాట. దిస్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏంటంటే ఈఎంఎఫ్కి క్వైట్ ఆపోజిట్ అనమాట. సో ఎలా ఆపోజిట్ అంటే ఇప్పుడు బ్యాటరీకి మనం ఏదైనా ఒక వైర్ కానీ ఏదో ఒక బల్బ్ కానీ కనెక్షన్ చేస్తాం అనుకోండి, ఏదో వైర్ ఓర్ బల్బ్ ఏదో ఒక దానికి కనెక్షన్ చేస్తామంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో స్విచ్ ఆన్ చేసినప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్. ఎఫ్ఈ అంటాం. ఇట్ ఈస్ ద వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫోర్స్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏం చేస్తుంది, నెగిటివ్ ఛార్జెస్ని పాజిటివ్ టెర్మినల్కి పంపించేస్తుంది. ఆపోజిట్ చూడండి, నెగిటివ్ ఛార్జెస్ని ఎక్కడికి పంపించేస్తుందంటే తిరిగి మళ్ళీ పాజిటివ్ ఛార్జ్కి పంపించేస్తుంది. నెగిటివ్ ఛార్జెస్ బయటకు వచ్చాయి కదా, ఈ బయటకు వచ్చిన నెగిటివ్ ఛార్జ్ ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆ నెగిటివ్ ఛార్జ్ని తీసుకుని ఎక్కడికి పంపిస్తుందంటే పాజిటివ్ టెర్మినల్ పంపించేస్తుంది. దీనినే మనం ఏమంటాం ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం చెప్పుకుంటాం. మరి ఎప్పుడైతే నెగిటివ్ వచ్చేస్తుందో నెగిటివ్ వచ్చిన వెంటనే ఏమవుతుంది, నెగిటివ్ పాజిటివ్ రెండు అట్రాక్ట్ అయిపోయి ఈ నెగిటివ్ గాడు ఈ పాజిటివ్ మధ్యలోకి దూరిపోతాడు. ఈ పాజిటివ్ మధ్యలోకి దూరిపోయినప్పుడు ఏం చేస్తాడంటే ఈయన మధ్యలో ఎవరు కెమికల్ ఫోర్స్. ఈ కెమికల్ ఫోర్స్ నువ్వు పాజిటివ్లో కిందకి వచ్చావని చెప్పి నెగిటివ్ని తీసుకుని మళ్ళీ నెగిటివ్కి పంపించేస్తానమాట. దానిని ఏమంటాం ఇక్కడ ఈఎంఎఫ్. అంటే బ్యాటరీ లోపల జరిగేదాన్ని ఈఎంఎఫ్ అంటాం, బ్యాటరీ బయట జరిగేదాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. కెమికల్ ఫోర్సు ఈఎంఎఫ్కి సంబంధించింది, ఎలక్ట్రిక్ ఫోర్సు పొటెన్షియల్ డిఫరెన్స్ సంబంధించింది. ఈఎంఎఫ్ ఈ కెమికల్ ఫోర్స్ యూజ్ చేసుకుని నెగిటివ్ ఛార్జెస్ని నెగిటివ్ టెర్మినల్ వైపు ట్రాన్స్ఫర్ చేస్తుంది, పాజిటివ్ ఛార్జెస్ని పాజిటివ్ వైపు పంపించేస్తుంది. ఓకేనా. కానీ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వీడేం చేస్తాడు, ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ యొక్క సహాయంతో నెగిటివ్ ఛార్జెస్ని పాజిటివ్ టెర్మినల్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు, లేదా పాజిటివ్ ఛార్జెస్ని నెగిటివ్ టెర్మినల్ అంటే ఆపోజిట్ అనమాట, పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్. దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఈఎంఎఫ్ వచ్చేసి పాజిటివ్ ఛార్జెస్ని పాజిటివ్ వైపు, నెగిటివ్ ఛార్జెస్ని నెగిటివ్ వైపుకు మూవ్ చేస్తాను అనమాట. ఆ మూవ్ చేసే వరకు మనం ఏమంటాం ఇక్కడ ఈ ఈఎంఎఫ్. బ్యాటరీ లోపల అయితే ఈఎంఎఫ్, బ్యాటరీ బయట అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట, పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఐ థింక్ మీకు క్లారిటీగా వచ్చేసింది అనుకుంటా సాయి తేజ.